బేబీ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు రావడంపై చిత్ర దర్శక నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షక ఆదరణతో పాటు పురస్కారం దక్కటం ఆనందాన్ని రెట్టింపు చేసిందని తెలిపారు. కలర్ ఫోటోకి మొదటి నేషనల్ అవార్డు, ఇప్పుడు రెండో నేషనల్ అవార్డు. సో అవార్డ్స్ ఇస్తున్నారు. సర్వదా కృతజ్ఞుడు అంతే. బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో నాకు రోహిత్కి అవార్డు రావటం అనేది, ఎందుకంటే తను జస్ట్ ఒక ట్రాక్ పాడి పంపించాడు. నేను చివరి వరకు కూడా అంటే పెద్ద సింగర్కి వెళ్దాం, పెద్ద సింగర్ లేరు, ఈ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది అని నేను బిలీవ్ చేశాను యాక్చువల్లీ. సో తనకు అవార్డు రావడం అనేది నాకెంత హ్యాపీ అనిపించిందో తనకు అవార్డు రావడం అంతే హ్యాపీ అనిపించిందండి. అంటే ఈ సినిమా నేను స్క్రీన్ ప్లే ఎలా రాశానంటే అండి, నేను అంత బ్రెయిన్లో అలా ట్రావెల్ చేస్తూ వచ్చాను. దాదాపు 2-3 ఏళ్ళు ఎవ్రీ డే రాసేవాడిని, సాయంత్రం రాసేవాడిని, పొద్దున రాసేవాడిని, సెట్కి వెళ్ళిపోయే ముందు రాసాను. సో నేనేం తీస్తాను రేపు అనేది నాకే ఒక క్లారిటీ ఉండేది అనమాట. అంటే రీరైట్ అట్లా రాసుకుంటా ఎన్ని డైలాగులు. దాదాపు 5.5 గంటల సేపు సినిమా తీశాను. అంటే ఆ సినిమాని ఒక ప్రాణంగా లోపల బ్రెయిన్లో ట్రావెల్ చేసి రాసిన స్క్రీన్ ప్లే. బాగా ఆడిన సినిమాకి అవార్డులు రావు, అవార్డులు వచ్చిన సినిమా బాగా ఆడదనే నానుడిని బేబీ లాడ్ సినిమాలు బ్రేక్ చేస్తాం నాకు బాగా ఇది. ఎందుకంటే ఈ సినిమా బాగా ఆడింది, మంచి రెవెన్యూ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఫిలింఫేర్లు, సైమా, సాక్షి, ఎక్కడ ఏ అవార్డులు అన్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా పురస్కారం అందడం అంటే ఇప్పుడు మనం కష్టపడితే అన్ని చోట్ల ఇది వస్తుంది అనేది. సో ఈ ప్రకారం మాకు గుర్తింపునిచ్చిన జ్యూరీ సభ్యులకు, నేషనల్ మీడియా కమిటీకి కూడా, నేషనల్ అవార్డు కమిటీకి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఒక చిన్న సినిమాకి ఆడియన్స్ అండగా నిలిచారు థియేటర్కి వచ్చి. సో ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాం.